నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీ ఎన్నికల వేడి మండే సూర్యుడితో పోటీ పడుతోంది. సీఎం జగన్పై దాడి మరింత వేడిని పెంచింది. కానీ వీటన్నిటికంటే ముఖ్యమంత్రి బాబాయ్ వివేకానందరెడ్డి మర్డర్ ఎపిసోడ్ హై వోల్టేజ్తో మండిపోతోంది. ఒకవైపు షర్మిల, సునీత, మరోవైపు సీఎం జగన్, అవినాష్ మాటలతో యుద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మౌనంగానే ఉన్నా, అవినాష్ అంతంత మాత్రంగానే మాట్లాడుతున్నా, షర్మిల, సునీత మాత్రం పుండును, సూదులు, దబ్బలాలతో కెలుకుతున్నారు. ఈ కేసులో హంతకులు ఎవరో, నిందితులు ఎవరో ఏడుకొండల వాడికే తెలియాలి. కానీ ఎవరి పాయింట్ వాళ్ళు పట్టుకొని ఆపకుండా ఉయ్యాల ఊగుతున్నారు. సిబిఐ మాత్రం ఛార్జ్షీట్లో ఎన్నో అంశాలను మిస్ చేసిందని ది వైర్ వెబ్సైట్ కూడా చెబుతోంది. ఇంతకీ ఏది నిజం, ఎవరు చెప్పేది వాస్తవం? ఎక్స్క్లూజివ్ డాట్ న్యూస్ రిపోర్ట్లో చూడండి. ఇది సిబిఐకి పోతే అవినాష్ బీజేపీకి పోతాడంటారు. ఇది 12వ కేసు అవుతుందంటారు. మమ్మల్ని సర్వనాశనం చేసినారు. చాలా ఇబ్బందులకు, చాలా నరక యాతనకు గురి చేసినారు. మమ్మల్ని చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. ముళ్ళ చెట్టుపై గుడ్డ పడితే తిరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. వైఎస్ వివేకానంద హత్యోతంతంలో ఎవరి హస్తం ఉన్నా, ఎవరి శక్తి మేరకు వాళ్ళు లాగుతూనే ఉన్నారు. అన్నా అనుకున్న జగన్ అన్నను కలిసిన ఇప్పటికైనా ఇది సిబిఐకి ఇస్తే మనకు అందరికీ మంచిది అని ప్రాధేయపడ్డా. లేదే, ఇది సిబిఐకి పోతే అవినాష్ బీజేపీకి పోతాడంటారు. ఇది 12వ కేసు అవుతుందంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయారు. ఏమన్నా అలిగేషన్స్ అండి. అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని, ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు. ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు. చాలా ఇబ్బందులకు, చాలా నరక యాతనకు గురి చేసినారు మమ్మల్ని. అది తెగిపోయి చాలా దూరం వెళ్ళింది. రక్త సంబంధీకులే నెత్తుటి చారలకు కారణమని రకరకాల సమాచారం. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను. ఈ సందర్భంగా పులివెందులలో పుకార్ల కాలవలా పారుతున్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల అస్త్రాలుగా మారి అధికార పార్టీ ముఖ్యమంత్రితో యుద్ధం చేస్తున్న నిజాలు బయటికి రావడం లేదు. పోనీ వాళ్ళ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కుత్తుక్కోసి దారుణంగా చంపేస్తే, అంటే మీ సొంత ఇంట్లో ఇంత హత్య ఉదంతం జరిగినప్పుడు కూడా మీరు ఏమి దీన్ని చర్యలు తీసుకోవట్లేదంటే ఏమనుకోవాలి? దీన్ని బాబాయిని గొడ్డలు వేటి వేసిన వ్యక్తులు మీరు, నేను ఒక లెక్క తమ్ముళ్ళు. మానవత్వం ఉందా వీళ్ళకి? అలాగని వాళ్ళు చెప్పేవి అబద్ధాలు అనలేము. ఎందుకంటే కేసు సిబిఐ పరిధిలో ఉంది. ఒక్కొక్కరిది ఒక్కో మాట. అందరూ ఒకే చెట్టు కొమ్మలే. కానీ విడిపోయారో తెగదింపులు చేసుకున్నారో తెలియదు. కానీ ఇష్యూను చాలా దూరం తీసుకెళ్లారు. అజెండా ఏముందండి? వాళ్ళు శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలు అయిపోయారు. అంతకంటే వేరే అజెండా లేదు.
వాళ్ళకి డబ్బులు బాగా ఇస్తామన్నారు అన్నారో అనుకుంటున్నారో, లేకపోతే పదవులు ఇస్తామంటున్నారో, లేకపోతే ఇంకా ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ వరల్డ్లీ బెనిఫిట్సే వాళ్ళు కోరుకుంటున్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి బంధువుల రికమెండేషన్లు పెద్దగా పట్టించుకోడే. ముందు నుంచి చెప్పినాడు మాకు, మీరు బంధువులు ఇంటర్ఫియర్ కావద్దండి, నాకు మొహమాట పెట్టద్దండి, నాకు మా ఆఫీసర్లు, మా మినిస్టర్లు, మా ఎమ్మెల్యేలు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పోదాము అన్నట్టుగా చెప్పాడు. అందుకని వాళ్ళకి పనులు కావట్లేదని కోపం పెట్టుకున్నారు. అందరికీ పదవులు కావాలండి, అందరికీ పదవులు కావాలా? పదవులు లేకుండా మనం దేవుని సేవ కానీ ప్రజల సేవ కానీ చేయలేమా? 2019లో సరిగ్గా 5 ఏళ్ల కిందట జరిగిన వివేక హత్యలో టన్నుల అప్డేట్స్ ఉన్నాయి. కేసు మాత్రం క్లియర్ కాలేదు. చిన్నాన్న హత్య జరిగిన తర్వాత మొట్టమొదట కేసును సిబిఐకి అప్పగించాలని అడిగిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము, వీ వాంట్ సిబిఐ ఎంక్వైరీ. నిజాలు బయటికి రావాలి. చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ విషయాలు తెలియాలి. ఎందుకు చేసినారు అన్న విషయం బయటికి రావాలి. అలాంటి మనిషిని ఇప్పుడు షర్మిలా, సునీత ఎన్నేసి మాటలంటున్నారో చూస్తున్నాం. రోజుకో ప్రెస్ మీట్ పెట్టి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు జరగలేదు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. సొంత చిన్నానా, రక్తం పంచి పుట్టిన నాన్నకు తమ్ముడు, నాన్న తర్వాత నానంతటి వాడు, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన వాడు, సొంత చిన్నానకే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం. ఎప్పుడు కేసు కొంచెం సీరియస్ లెవెల్కి వచ్చినా కానీ చీఫ్ మినిస్టర్ గారు ఎంపీలు పెట్టుకొని ఢిల్లీకి వెళ్తారు. ప్రతిసారి అడ్డం. సాక్షాత్ మనం అందరము చూసినాం కర్నూలులో ఏం జరిగిందో. ఎవరు ఏమనుకుంటారు అన్నది అసలు ఆలోచనే లేదు. తప్పు చేస్తున్నామే అన్న భయమే లేదు. అంత క్రూరంగా చేస్తున్నారు. హంతకుడిని పక్కనే పెట్టుకుని ప్రచారం చేస్తున్నాడని అంటున్నారు. మీరు హంతకులు కాదంటే పోటీ నుంచి తప్పుకుని షర్మిలను గెలిపించాలని అవినాష్ను అటాక్ చేస్తున్నారు. అటు సిబిఐ ఫైల్ చేసిన ఛార్జిషీట్లో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. దర్యాప్తులో వదిలేసిన అంశాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేసు సిబిఐ పరిధిలో ఉంది. ఏదీ కొలిక్కి రావడం లేదు. గత ఎన్నికల సమయంలో జరిగిన హత్య మళ్లీ ఎన్నికల సమయంలో హీట్ పెంచింది. ఎంపీ అవినాష్ రెడ్డికి గత ఏడాది మేలో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాష్ బెయిల్ను సవాల్ చేస్తూ వివేక కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించింది. ఇంకా విచారణకు రాలేదు. మరోవైపు వివేక హత్య కేసు డైరీని సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు సిబిఐని కోరింది. సో వివేక కేసులో వెలుగులోకి రాలేని, బయటకు చెప్పలేని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి మనసులోంచి బయటకు రావు. నోటి ద్వారా వచ్చే ఆరోపణలే లోకానికి తెలుస్తున్నాయి. వైఎస్ వివేక రెండో భార్య షేక్ షమీం ఎందుకు బయటకు రావడం లేదు? ఈ కేసులో అతి కీలకమైన షమీం ఎపిసోడ్ ఎందుకు ఎవరూ మాట్లాడడం లేదు? 2 రోజుల కిందట ప్రెస్ మీట్లో ఇదే విషయాన్ని ఓ జర్నలిస్ట్ అడగడంతో సునీత ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ దేనికి సంకేతం? ఐ హ్యావ్ నో ఐడియా అని చెప్పడాన్ని ఎలా చూడాలి? ఈ విషయం సునీతకు తెలియదంటే నమ్మాలా? పులివెందుల మాత్రమే కాదు, స్టేట్ వైడ్ ఈ నిజం అందరికీ తెలుసని ఆమెకి తెలిసినా ఐ హ్యావ్ నో ఐడియా అంటే ఏంటి అర్థం? మేడం, వివేకానంద రెడ్డికి సంబంధించి రెండో భార్య ఉంది, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటికి వెల్లడించడం లేదు. వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒక సీటు విషయము, ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పియాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అసలు రెండో వివాహం జరిగిందా? అతనికి ఒక కుమారుడు ఉన్నాడా లేడా? మీరు ఏం చెప్తారు దానిపైన క్లారిటీ? ఇదే ఇప్పుడు జనాలు అడుగుతున్నారు. ఏంటమ్మా సునీతమ్మ, మీ తండ్రి గురించి ఈ మాత్రం కూడా తెలియకుండా న్యాయం కోసం పోరాడుతున్నావా అని అడుగుతున్నారు. వీటికి సునీత దగ్గర సమాధానం ఉందో లేదో తెలియదు, కానీ ఆమె మాత్రం నోరు విప్పడం లేదు.
షర్మిల కూడా ఎంతసేపు అవినాష్నే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. 5 సంవత్సరాలు అయింది చంపేసి. సిబిఐ ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఈ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇదే అవినాష్ రెడ్డి హత్య చేసిన ఈ అవినాష్ రెడ్డి మళ్ళీ నెగ్గకూడదు, మళ్ళీ గెలవకూడదు, మళ్ళీ చట్టసభలకు వెళ్లకూడదు అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ అడ్డం నిలబడ్డానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తుంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో, రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. మరోవైపు నిజాలు నిగ్గు తేల్చాల్సిన సిబిఐ కూడా సీల్డ్ కవర్లో డైరీని సిద్ధం చేసింది. సుప్రీంకోర్టు ఆ డైరీని చదివి ఆ తర్వాత ఏవైనా సందేహాలుంటే సిబిఐని అడుగుతుంది లేదా తదుపరి చర్య చేపడుతుంది. ఇంతకీ సీల్డ్ కవర్లో ఏముంది? ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్తో డాట్ న్యూస్ ఇస్తున్న వివేక మర్డర్ ఎపిసోడ్. ఆల్ డీటెయిల్స్ డోంట్ మిస్.